చిట్టి నగరం అనగనగా చిట్టి నగరం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలందరూ కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. కానీ ఆ ప్రజలందరికీ ఒక వింత ఆచారం ఉండేది. ఆ ఆచారం ఏమిటంటే ప్రతి అమావాస్యకు వాళ్ళందరూ అర్ధరాత్రి ఒక కన్య పిల్లను ఒక పెట్టెలో బంధించి అలాగే నలుగురు మోసుకెళ్ళేవారు. అలాగే ఆ తర్వాత వాళ్ళందరూ ఆ పెట్టెను తీసుకువెళ్ళి సమాధి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ అంజలి అనే ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గరకు తీసుకువెళ్తారు. అక్కడికి ఊరి జనం అందరూ వస్తారు. అప్పుడు అక్కడ కోలాహలంగా అందరూ నాట్యం డ్యాన్స్లు అన్నీ చేసి ఆ తర్వాత అక్కడకు కొంచెం దూరంగా ఉన్న ఒక కొండపై నుంచి ఒక శంఖం శబ్దం వినిపిస్తుంది. ఆ శంఖం శబ్దం వినపడగానే అందరూ వెనక్కి తిరిగి చూడకుండా డప్పులను సన్నాయిలను ఆపేసి అందరూ వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని దీపాలు ఆపేసి అందరూ నిద్రపోతారు. అదే గ్రామంలో ఉంటున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చక్రి చంటి వాళ్ళందరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఈ విషయాలు క్లోజ్గా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒకరోజు చంటి చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అరే మామ, ఈరోజు మన ఫ్రెండ్ జాంగ్రీ గడిది పెళ్ళంటారా, వాడి పెళ్ళికి ఈరోజు మనం వెళ్ళాలి. దానికి నువ్వేమంటావు, వెళ్దామంటావా? ఏం మాట్లాడుతున్నావురా? మనకు అసలే ఈరోజు అమావాస్య, పొలిమేర దాటకూడదు, మర్చిపోయావా? ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ ఎవరు నమ్ముతున్నారు మామ? సైలెంట్గా ఊరి పెద్దకు తెలియకుండా వెళ్ళిపోతే పోవా? తప్పురా, పెద్దలు పెట్టిన ఆచారాన్ని మనం ఎగతాళి చేయకూడదు. అలా ఒకవేళ చేసామని తెలిసిందో ఊరి పెద్ద మనకి 1000 బంగారు నాణాలు మనకి పన్ను చెల్లించమంటాడు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను మాత్రం వెళ్ళిపోతున్నా, వస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు. అరే ఏంటిరా అంత మాట అంటావు? ఆగు, నేను కూడా వస్తా అని చక్రి చంటి ఇద్దరు గ్రామ పెద్దకు తెలియకుండా వెళ్దామని చూస్తారు. అదంతా విన్న చంటి వాళ్ళ తాతగారు, వద్దు, వెళ్ళకండి అని అంటాడు. తాత ప్లీజ్ తాత, వాడు మా బెస్ట్ ఫ్రెండ్ తాత. వాడి పెళ్ళికి వెళ్ళకపోతే వాడు అసలు చాలా ఫీల్ అవుతాడు తాత. వాడు నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేశాడు తాత. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రాన ఊరు ఆచారాన్ని మీటుతావురా, దొంగ విధవ. తాత ప్లీజ్ తాత, ఎవరికి చెప్పకు తాత. మీ కర్మ, వెళ్తే వెళ్ళండి, ఆ అంజలి చేతిలో చేస్తారు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, అది తర్వాత అంతా మీ ఇష్టం. అలా వాళ్ళ తాతయ్య ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి గ్రామ పెద్దకు తక్కువ చెప్పేశాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఇలా, అవునా అండి? అవునండి, నేనెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాను. ఎంత చెప్పినా వినకపోతే మీరేం చేస్తారండి? వదిలేయండి. ఎంతైనా వాళ్ళు నా మనల్ని కదండి, అలా ఎలా వదిలేయాలి? ఏం చేస్తాం, మనం చక్రి మాడతాం, వాళ్ళు వినాలి కదండి. మనకేమో ఈ అంజలి కూడా కానీ
అప్పుడు ఈ ఊరంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తాం, మా ముత్తాతల కాలం నుంచి ఈ దయ్యం ఆచారం ఉంటుంది. జంజలికి మనం ఎవరో ఒకరు ఇవ్వకపోతేనేమో ఊర్లోకి వచ్చి ఎవరో ఒకరిని ఎత్తుకుపోతుంది. అలానే ఎంతమంది కన్నెత్తులను కూడా బలిస్తాం. అయితే దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి ఊరి పెద్దగారు అని అన్నాడు. అప్పుడు ఊరి పెద్ద ఇలా అంటున్నాడు. నాకు ఒక మాంత్రికుడు తెలుసు, తనకు చాలా భూత వైద్యాలు తెలుసు. అతను పట్టి పీడించిన భూతాలను, పగ భూతాలను కూడా విడిపించగలడు అని అంటాడు. అప్పుడు ఊరి పెద్ద దగ్గర అక్కడికి ఎలా వెళ్ళాలో అడ్రస్ తీసుకుని ఇక వాళ్ళ తాత ఆ మంత్రగాడి దగ్గరికి బయలుదేరతాడు. అని నడుచుకుంటూ ఆ సిలేరియా అనే కొండ పడమర దిక్కుగా ఉన్న సిలేరియా అనే కొండల వైపు వెళ్తున్నాడు. ఆ సిలేరియా కొండల కింద ఒక గుహ ఉంది. ఆ గుహలో మధుకాన్ అనే ఒక దుష్ట శక్తులు కల మాంత్రికుడు ఉంటాడు. అప్పుడు ఆ మధుకాన్ అనే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి చక్రీ చంటి వాళ్ళ తాత ఇలా అంటున్నాడు. స్వామి స్వామి, మా ఊరికి ఒక పెద్ద పీడ పట్టుకుంది స్వామి. తెలుసురా మానవా, నేను నువ్వు రాకముందు అంజనం వేసి చూశాను. నీకొచ్చిన సమస్య అల్లాటప్ప సమస్య ఏం కాదు. మరి సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఉండాలి కదా స్వామి. పరిష్కారం ఉంది, కానీ అది మామూలు పరిష్కారం కూడా కాదు, చాలా కష్టం. అది చెయ్యాలంటే ఒకరు బలి అవ్వాల్సిందే. మరి ఇప్పుడు ఎలా స్వామి? ఎలా అంటే మనం చేసేదే ఉంది, ఇప్పుడు మనకు ఒక్క పరిష్కారం తప్ప ఇంకే పరిష్కారం లేదు. అయితే ఆ పరిష్కారం ఏంటి స్వామి? అంటే అని అంటాడు. అప్పుడు ఆ మధుకాన్ ఇలా అంటాడు. లెక్కల యాగం జరగాల్సిందే. మీ దగ్గర ఉన్నది అల్లాటప్ప భూతం కాదు, అదొక లెక్కల భూతం. ఏమిటి, లెక్కల భూతమా? మరి అది దేని వల్ల అయింది స్వామి? అని అంటాడు. అప్పుడు ఆ మధుకాన్ స్వామీజీ ఇలా అంటారు. ఆ దయ్యం ఎవరు, ఎక్కడ వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే ఆ దయ్యం ఎక్కడుందో, ఆ శవం ఎక్కడుందో ఆ సమాధి నేను తీసుకెళ్ళి అలా ఆ సమాధి కోసమని శ్మశానం దగ్గరికి వెళ్ళారు. అప్పుడే సాయంత్రం 6 గంటలు దాటింది. అందరూ ఒక కన్ని పిల్లను శవపేటికలో పెట్టి సమాధి దగ్గరికి తీసుకువచ్చి బలిచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆ ఊరి పెద్ద ఏ కన్ని పిల్లని బలివ్వకూడదు అనడంతో అందరూ చాలా సంతోషంగా ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు రాకుండా సంతోషంగా ఉండండి అని దండోరా వేయించారు. బలికి ఎవరు రాకపోవడంతో అంజలి ఆత్మ సమాధిని బద్దలు కొట్టుకొని అలా బద్దలు కొట్టుకొని రావడంతో అప్పుడు ఆ అంజలి ఆత్మ ఇలా అంటుంది. ఏరా, ఇన్నాళ్ళు ఉన్న భయం ఇప్పుడు ఎక్కడికి పోయింది? నాకు కన్ని పిల్ల ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. ఇప్పటి వరకు ఎంతమంది పుర్రెలు నేను సేకరించిన సమాధిలో దాచాను? 1 × 700, 700 × 800 అంటే కూడితే
1 2 3 4 5 6 7 మొత్తం 999 పుర్రెలు వచ్చినాయి. ఇంకొక పుర్రె రావాలి. ఈ కన్నె పిల్ల ఇంకా ఎందుకు రాలేదు అని అంటుంది. అప్పుడే మధుకాన్ స్వామీజీని చూసిన ఆ దెయ్యం ఇలా అంటుంది. నువ్వా? ఏమిటి నువ్వా? నిన్ను ఎప్పుడు మోసం చేశాను కదే, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఏ మ్యాథ్స్ అయితే తక్కువ అంచనా వేసావో అదే మ్యాథ్స్ తో నీ మంత్రంతో నేను శాప విమోచనం, శాప విముక్తి 2 కలిగాను. నాకు 2 కలిగాయి. ఇప్పుడు అర్థమైందని అలా పెట్టుకొచ్చాను. స్వాతంత్ర విద్యాతంత్రం అవన్నీ ఇప్పుడు నీకెందుకులే. నువ్వు నన్నేం చెయ్యలేవా? నువ్వు నన్నేం పీకలేవు. ఇంకా నాకు ఒక్క గుర్రె వస్తే చాలు. ఒరే గ్రామ పెద్ద, నీ కూతురుని తెచ్చుకుంటానురా. నువ్వు ఊర్లో వెళ్ళాలి, ఎందుకంటే ఊరు చుట్టూ రక్షణ లేక గీశాను. ఎంత పని చేశావురా? అప్పుడు గుడివాడలో నన్ను అడ్డుకున్నావు, మళ్ళీ ఈ ఊరిలో ఇక్కడ నన్ను అడ్డుకుంటున్నావు. ఇంకా ఎంతకాలం నేను ఇలా ఉండాలి అని ఆ దెయ్యం గట్టిగా అరుస్తుంది. అప్పుడు మధుకాన్ స్వామీజీ తన మంత్రదండం తీసి ఈ మంత్రం చదువుతాడు. ఓం డం జగాజగ కలకల కయాకయ హాం ఫస్వాహ. నన్ను ఏం చేసావురా? నన్ను ఏం చేసావు? వదిలేరా, వదిలే. ఇంకా నీ నుండి ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకూడదే. దయచేసి నన్ను వదిలిపెట్టు. నా దగ్గర పూలను బంగారం ఉంది. అది నా సమాధి కిందే తాగివ్వండి. కావాలంటే నీకెంత కావాలంటే అందిస్తాను. నన్ను వదిలే. కుదరదు, నిన్ను వదిలే ప్రసక్తి లేదు, పో. అని ఆ స్వామీజీ అరవగానే ఆ దయ్యం గాలిలో బూడిదలా కలిసిపోతుంది. ఆ తర్వాత చక్రీ చంటితో పాటు ఊరందరినీ ప్రశాంతంగా ఉంచిన చక్రీ చంటి వాళ్ళ తాతకి అందరూ ధన్యవాదాలు చెప్పుకున్నారు. అలాగే మధుకాన్ స్వామీజీకి కూడా అందరూ ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. అంజలిని చంపిన మధుకాన్ ఇలా సర్పంచ్తో అంటున్నాడు. నేను ఈ దయ్యాన్ని చంపేశాను. ఇక నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సర్పంచ్ ఇలా అంటున్నాడు. ధన్యవాదాలండి, మా ఊరిని రక్షించినందుకు. మధుకాన్ స్వామీజీ ఇలా అంటున్నారు. పర్వాలేదు, ఇక నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అని ఆ మధుకాన్ స్వామీజీ వెళ్ళిపోతారు. పక్కూరి పెళ్లికి వెళ్ళిన చక్రీ చంటి ఇలా అంటున్నారు. ఒరే మావా, మన ఊళ్ళో దెయ్యం ఉండేది, మరది ఇప్పుడు ఉందో లేదో. మనం పెళ్లికి వచ్చి 2 రోజులైంది. మరి ఇప్పుడు రేత్రిపూట మనం మన ఊరికి వెళ్ళొచ్చంటావారా? దానికి చక్రి ఇలా అంటాడు. దీనికే ఎలా అంటావేంటి మావా? పద వెళ్దాం, ఇవన్నీ ఎవరో నమ్మరు అని అడవి మార్గాన వెళ్తున్నారు. ఆడ చంటికి గుండెల్లో దడపడుతోంది. చక్రి మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తూ ఊరికి చేరుకున్నారు. మరి ఇలా ఉండగా ఆ ముసలి తాత ఇలా అనుకుంటున్నాడు. మన వెళ్ళి 2 రోజులైంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళని చూడాలని ఉంది. నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు.
ఆ దెయ్యం అంతమైపోయింది. అయినా నా బాధలు నాకున్నాయి. అని అనుకుంటూ ఉండగా డోర్ శబ్దం వినిపిస్తోంది. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? చంటి ఇలా అంటాడు. నేనే తాత, తలుపు తీ. అరే, ఈ వాయిస్ మా చంటి గాళ్ళలాగుందే. నానా చంటి. చంటిలాగా ఉండటమేంటి తాత? నేనే చంటిని, మీ మనవణ్ణి. వస్తున్నా అయితే. అని డోర్ తీస్తాడు. అప్పుడు చంటి తాతను గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడు తాత ఇలా అంటాడు. చిచ్చి చిచ్చి, దిగరా పడుద్దాయి. దున్నపోతులా ఉండి నన్ను హత్తుకుంటావేంటి? అయినా నువ్వు ఆ చక్రిగాడి వెళ్ళి 2 రోజులే కదరా అయింది. అప్పుడే ఇలా హత్తుకుంటే ఎలాగా అని అంటాడు. అప్పుడు చంటి ఇలా అంటాడు. అదేంటి తాత అంత మాట అన్నావు? చిన్నప్పుడు నువ్వు గాని, అమ్మ గాని, నాన్న గాని నా పక్కన ఎవరు లేకపోతే చిన్నప్పుడు పక్క తడిపేసేవాడిని. నీకు గుర్తులేదా? ఇదిలా ఉండగా ఈ ఊర్లోనే ఉంటున్న అశోక్ తన అక్క అయిన అంజలిని చంపిన మాంత్రికుడు అయిన మధుఖాన్ మీద పగ తీర్చుకోవాలని మంజలి అనే వాళ్ళ ఇంకొక అక్క సమాధి దగ్గరికి వెళ్ళి మంత్రాలతో చదివి ఆ ఆత్మను పైకి లేపాడు. ఏమైందిరా తమ్ముడు, నందు ఎందుకు లేపావు? అని అంది దెయ్యం. అప్పుడు అశోక్ ఇలా అంటున్నాడు. అక్క, మన అక్కను ఆ మధుఖాన్ మాంత్రికుడు అంతం చేసేశాడు. తన మీద పగ తీర్చుకుంటావని నిన్ను లేపాను అక్క అని అన్నాడు. అప్పుడు ఆ దెయ్యం, సరే, నేను ఎలాగైనా ఆ మధుఖాన్ మీద పగ తీర్చుకుంటాను అని అంది దెయ్యం. ఆ మధుఖాన్ మాంత్రికుడు ఎక్కడున్నాడో ఇప్పుడు నేను చూస్తాను అని చూస్తుంది. తన శక్తులతో చూస్తుంది. ఇక్కడేదో ప్రమాదం జరగబోతుంది, నన్నెవరో గమనిస్తున్నారు అని అంటాడు మాంత్రికుడు. మా అక్కను అంతం చేసి చక్కగా ఈ మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. నీకన్నా శుద్ధ శక్తులు సంపాదించి నిన్ను చంపేస్తానురా అని అంటుంది ఆ దెయ్యం. నోబికాన్ అనే ఒక శుద్ర దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దేవుడు ప్రసన్నమయ్యి ఇలా అంటాడు. ఏమైంది బాలిక? నీకు ఏమి వరం కావాలి? కోరుకో. నాకు ఈ లోకంలో అతీత చేతులు కావాలి. నన్ను ఎవ్వరూ అంతం చేయకూడదు. నిన్ను ఎవరు అంతం చెయ్యలేరు, కానీ నిన్ను ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత స్నేహితులు ఉంటేనే మాత్రం నిన్ను అంతం చేయగలరు. ఒకవేళ అలాంటి స్నేహితులు లేక వేరే స్నేహితులు వచ్చినా నీకు అంతం ఉండదు. అదే ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు వచ్చి నిన్ను అంతం చేస్తే నీకు మరణం సంభవిస్తుంది. అర్థమైందా బాలిక? నాకు అర్థమైంది దేవా. మీరు చెప్పినట్టే చేస్తాను. నా ఖడ్గం ఆ కొండల్లో ఎక్కడో కూడా దాయండి అంటుంది. సరే అని నోబికాన్ ఆ ఖడ్గాన్ని కొండ లోయల్లో పెడతాడు. ఆ ఊరి పేరు మదిర. అక్కడికి వెళ్ళాలంటే సర్పాలు, డ్రాగన్స్ మరియు పెద్ద డైనోసర్ ఎదురవ్వాలి దేవా అని అడుగుతుంది ఆ దెయ్యం. అప్పుడు దేవుడు ఇలా అంటాడు. నీ కోరికను నేను తప్పక నెరవేరుస్తాను. నువ్వు కోరిందే కాకుండా దానికి తెలివైన స్నేహితుల ఒక
చిక్కుముడిని కూడా వేస్తాను. ఆ చిక్కుముడిని తెలివైన మరియు ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు మాత్రమే విప్పగలరు. నీకు అభ్యంతరమేనా బాలిక? అభ్యంతరమే దేవా. సరే, నేను వెళ్ళి పగ తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. తదాస్తు. ఇక నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను కనుక ఇక నిన్నెవ్వరూ ఆపలేరు, ఆ ఇద్దరు స్నేహితులు తప్ప అని చెప్పి దేవుడు మాయమైపోతాడు. ఆ దెయ్యం ఆ మధుకాన్ మాంత్రికుడు ఉన్న మర్రి చెట్టుని పైకి లేపి తన మీద పడేస్తుంది. అప్పుడు మాంత్రికుడు ఎలాగోలాగే తప్పించుకొని ఈ ఊరికి వచ్చి సర్పంచ్తో ఇలా అంటాడు. మళ్ళీ మీ ఊరి మీదకి ఒక ప్రమాదం రాబోతోంది సర్పంచ్. నేను ఆ ప్రమాదానికి పరిష్కారం వెతుక్కొని వస్తాను. అంతవరకు ఎవ్వరూ రాత్రి బయటకు రాకుండా చూడండి. ఏం ప్రమాదం స్వామి? అంజలిని చంపినందుకు, అంజలి చెల్లి అయిన మంజలి తన అక్కను చంపినందుకు మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుంది. జాగ్రత్త, నేను తొందరగా పరిష్కారం వెతుక్కొని వస్తాను అని మధుకాన్ మాంత్రికుడు తన గుహకు వెళ్ళాడు. అప్పుడు సర్పంచ్ బన్నుగారిని పిలిచి ఇలా అన్నాడు. చూడు బన్ను, ఎవరిని రాత్రిపూట బయటికి రాకుండా చాటింపు వేయి ఊర్లో. అలాగేనయ్యా. వినండి వినండి వినండి, మన ఊరిలో ఇంకొక ప్రమాదం రాబోతుందంట. మీరు రాత్రి బయటకు రాకండి అని చాటింపు వేశాడు బన్ను. సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాటింపు వేశాను, నా డబ్బు అని అన్నాడు. సరే బన్ను, నీ డబ్బులు రేపొద్దున ఇస్తానులే అని వెళ్ళిపోయాడు. అప్పుడు అటేపు దెయ్యం వాళ్ళ అక్కను బతికించే మార్గం చూసి తమ్ముడు అని పిలిచింది. అప్పుడు ఏంటక్క, ఏం చేయాలి ఇప్పుడు? మన అక్కను ఎలా బతికించుకోవాలో మార్గం వెతికావా అని అన్నాడు. అప్పుడు తమ్ముడు, మన అక్కను బతికించాలంటే నువ్వు బలవ్వాలిరా అని అన్నాడు. అప్పుడు తను సరే అక్క, నేను మన అక్క కోసం ఏదైనా చేస్తాను అని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు. అప్పుడు దెయ్యం వాడి తల నరికింది. వెంటనే అంజలి దెయ్యం అక్కడికక్కడే ప్రత్యక్షమయ్యి ఇలా అంటుంది. నాకు విడుదల. ఏం చెల్లి, ఎన్నాళ్ళ తర్వాత లేచావు? నిన్నెవరు నిద్ర లేపారేంటి? అక్క, నీ కోసం మన తమ్ముడు బలయ్యాడే. ఏంటి, అశోక్ గాడు బలయ్యాడా? ఓ మ్యాక్స్ మీదొట్టు, ఎంత ఘోరం జరిగిపోయింది. వాడితోనే నా పగ సాధిద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఏంటక్క నీ సబ్జెక్టు కోలా? ఆ మ్యాథ్స్ కు ఒక దండం. చిన్నప్పుడు అసలు ఆ మ్యాథ్స్ వల్లే నేను చచ్చిపోయా, తెలుసా నీకు? అవును చెల్లి, అసలు నువ్వు ఎలా చనిపోయావు? అప్పుడెప్పుడో స్కూల్ కని చిన్నప్పుడు పోయావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కనిపించలేదేంటి? ఇప్పుడు మళ్ళీ దెయ్యం తర్వాత దెయ్యమై నాకు కనపడ్డావు, అది కూడా నేను దెయ్యమయ్యాక, నువ్వు దెయ్యమయ్యాక. నాకదేంటంటే నేను తర్వాత చెప్తాను అక్క. తర్వాత ఏం జరుగుతుందో నా స్టోరీ చెప్తా విను. త్వరగా చెప్పు. కొన్ని సంవత్సరాల క్రితం నేను కాలేజీ రోజులవి. ఒకరోజు నేను నా ముగ్గురు ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ మాకు నచ్చని మ్యాథ్స్ క్లాస్కి వెళ్తూ ఉన్నాం. ఒకడు నా వెంట పడి విసిగిస్తూ ఉండేవాడు. అతని పేరు మధుకాన్. ఏంటి వాడా? వాడేనక్క నన్ను మోసం చేసి వెనక నుంచి కత్తితో పొడిచి చంపేశాడు. చెబుతా విను. నీ వెనక ఉన్నది వీడా? సరే చెప్పు, ఏం జరిగింది? నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మర్రి చెట్టు కింద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా మధుకాన్ వెనక నుంచి ఇలా పిలిచాడు. ఏ మంజలి, నా ప్రేమ అర్థం చేసుకో. నీ వెనక తిరిగి నా కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ
నువ్వు మాత్రం నా ప్రేమను అస్సలు అర్థం చేసుకోవడం లేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, నువ్వు ఎన్నిసార్లు వెనకపడ్డా నేను మాత్రం నీ ప్రేమను అస్సలు ఒప్పుకోను. నా ప్రేమను నువ్వు ఒప్పుకునేదాకా నా కాళ్ళ చెప్పులు అరిగిపోయేదాకైనా తిరుగుతా. నువ్వు తిరిగినా నేను ఒప్పుకోను. నువ్వు నా వెంట పడ్డ ప్రేమ అని విసిగించినా సరే నేను అస్సలు ఒప్పుకోను మధుకాన్. నిన్నెలాగైనా నా ప్రేమలో దింపుతా, ఇదే నా మాట. సరే చూసుకుందాం. నువ్వు నన్ను అసలు ప్రేమలో దించలేవు మధుకాన్. సరే నేను వెళ్ళిపోతున్నా. చూడు ఇప్పుడు నన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తావేమో. సరే చూసుకుందాం. సరే బాయ్ మంజలి. అప్పుడు ఒక చిన్న పిల్లోడు నన్ను ఇలా అడిగాడు, అక్క అన్నావుడక్క నీ పద్దాక నీ వెనకాలే వస్తున్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, వాడెవడో నాకు తెలియదురా తమ్ముడు, ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. అయినా ఇవన్నీ మాకెందుకక్క, మాకు ఈ రోజుతో ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము వెళ్ళిపోతున్నా. బాయ్. సరే తమ్ముడు వెళ్ళి బాయ్, బాగా రాయ్, ఆల్ ద బెస్ట్. ప్రతి చిన్న పిల్లడు నిన్ను అడగడం బాగా అలవాటు అయిపోయినట్టుంది. అవన్నీ ఈ కాలంలో జరిగేవేలే. అయినా వాడు నన్ను ప్రేమలో దించుతానని మాటిచ్చాడు. ఏమైనా పడిపోతానేమో అని భయం వేస్తుంది. సరే అన్నీ మనకెందుకు గానీ కాలేజీకి టైం అవుతుంది, వెళ్దాంపా. అప్పుడు నా ఫ్రెండ్ శ్రీవల్లి ఇలా అంటుంది, అసలే త్వరగా పదండి బాబు, అసలే మ్యాక్స్ చాలా చెడ్డు, తొలేటికి వెళ్తే మళ్ళీ మోకాళ్ళు లేపిస్తాడు ఎవడికేంటి. అలా మేము కాలేజీకి వెళ్ళాక ఆ మ్యాథ్స్ టీచర్ ఇలా అన్నాడు, రండమ్మా రండి రండి, రోజు మీకు ఇదో పాఠం అయిపోయింది రండి. అదిగో అక్కడ రాసిందా లెక్క ఆన్సర్ చెప్పండి. మధుకాన్ ఒకలాగా చూస్తున్నాడు. చూసుకుంటూ స్లోగా ఇలా అన్నాడు, మంజలి వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. క్లాసులో వీడొకడు నా ప్రాణానికి ఏంటి గోలా. నాన్న మధుకాన్ లే నాన్న లే, తున్నా పోతా లేనా లే. సార్ చెప్పండి సార్, కానీ పొరుగు మాత్రం దిబాక అసలే మనకు సిగ్గు ఎక్కువ. వీడికి మళ్ళీ సిగ్గు ఒకటి మళ్ళీ. ఎవరమ్మా గోల్స్ జారిపోయి ఇంకోసారి పడింది అనుకోండి, కోడిలా కూర్చోడారు చెప్తున్నా క్లాస్ మొత్తం. ఏమనుకుంటున్నారో లెక్కలు చేయమంటే చేయరు కానీ పెద్ద మాట్లాడుతున్నారు వచ్చి. ఛీ, వాళ్ళతో పాటు వీడు కూడా నా ప్రాణానికి. అసలు వీడు ఎన్ని రోజులు చెప్పాలరా నీకు లెక్కలు చేయమని? నా ప్రాణాలకి తగులుకున్నారు మీ అందరూ కలిసి. నిన్ను అబ్బా సార్ కొట్టదు సార్, మీకు దండం పెడతా. మళ్ళీ నాకు దండం పెడతామంటారా నిన్ను? అప్పుడు మేమందరం నవ్వుకున్నాం. ఈ రోజు బెల్లి కొట్టారు కాబట్టి బతికిపోయావురా మధుకాన్. రేపు నీ సంగతి చెప్తాను రా. వెధవ చదువు మాత్రం బుర్రకెక్కదు, పనికిరాని పనులన్నీ చేస్తావు, ఎందుకో అర్థం కాదు. మిమ్మల్ని చూసే కదా సార్ నేను తయారైంది. అప్పుడు మేమందరం బాగా నవ్వుకున్నాం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నిన్నటి క్లాస్లో నేను ఒక హోంవర్క్ ఇచ్చాను, అది చేసుకొచ్చారా? ఎప్పుడు హోంవర్క్ ఇచ్చింది అప్పుడు ఏం చూడు. నువ్వు చెప్పాను కట్టారా మామ? ఎరా మధుకాన్ సైలెంట్గా ఉన్నావండి? ఇంకేముందిరా, వాడి గురించి తెలిసిందేగా. ఎప్పుడు ఆ మందులు అంటే పడి చేస్తాడు, ఇప్పుడు కూడా అటే చూస్తున్నాడు. చూడండి కావాలంటే. ఒరే అమ్మాయి చూడు ఎంత ఉందో, ఎంత అందంగా ఉందో. నేను ఆ అమ్మాయిని పాడాలన్నారా, ఎప్పుడు ట్రై చేస్తున్నా. అలాగే చేయరా బాబు, అలాగే చేయి. మీ ఇద్దరు కలిసాక మీ జడని ఎడగొట్టడానికి ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తాడు. ఏంటక్కడ మాటలు? ఇక్కడ క్లాస్ జరుగుతుందా లేదా చేపల మార్కెట్ జరుగుతుందా? కూరగాయల సంతలో వాగినట్లు ఏంటా మాటలు? హోంవర్క్ అడిగాను, తీసుకొచ్చారా లేదా? సార్ హోంవర్క్ తెచ్చేటప్పుడు కుక్కెత్తుకెళ్ళిపోయింది. కుక్క వెతుకెళ్ళడం ఏంట్రా బడుద్దాయి? అసలు నువ్వు హోంవర్క్ చేసేవా లేదా? అంటే సార్ అది అలా ఎలా చెప్పాలి సార్, హోంవర్క్ చేయలేదు సార్. సార్ సార్ వాడు తెలియకుండా తిరుగుతున్నాడు సార్. ఇదేనా సార్ ఫ్రెండ్షిప్ వాల్యూ? తెచ్చుకున్నాడు పెట్టాలి కదా సార్ ఫ్రెండ్కి. ఇదేనా సార్ ఫ్రెండ్షిప్ వాల్యూ? మీకేమైనా ఫ్రెండ్స్ లేరా సార్? ఏంటి హరి, ఏం తెచ్చుకున్నావు? సరుకు బాగా దించినట్టున్నావు. ఏం తెచ్చుకున్నావు నాకు చూపించు, ఏదో ఒకటి. ఇదిగోండి సార్. చకోడీలా? చాలా బాగుంది. ఇలా రోజు తరాం. చాలా బాగున్నాయి చకోడీలు.
సూపర్ ఉన్నాయి. రోజు సరేనా? సార్ ఇది అన్యాయం సార్, మీరు పక్షపాతం చూపిస్తున్నారు. వాడికైతే తినే ఛాన్స్ ఇస్తారా, మాకైతే తెచ్చుకుంటే మీరు తినేసి మమ్మల్ని నీళ్ళు చూపిస్తారా? ఇంతే సార్ ఇంతే. మేము ఎక్కడ ఉన్నాం, నేను పోతా. వాడంటే సర్పంచ్ కొడుకయ్యా. నన్ను వాడు తలుచుకుంటే నేనంత ఉద్యోగంలో నుంచి పీకి పారేయగలడు. అందుకే నేను వాడిని తిననిస్తున్నాను. అప్పుడు నేను హరి దగ్గర లాక్కొని ఒకటి సార్ చూడండి. నా క్లాస్ మొత్తం వేస్ట్ చేశారు కదరా. నువ్వైనా ఏంటమ్మా బుద్ధిగా చదువుకునే దానివి వాళ్ళ దగ్గర స్నాక్స్ తీసుకొని తింటున్నావేంటి? అయినా రాకేష్ గా నీ వెళ్ళారా మొత్తం, నీ వల్లే. ఆ మధుకం చూడండి ఎంత మంచి పిల్లలాగా చదువుకుంటున్నా. తనా చదువుకునేది చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఎప్పుడు నా దగ్గరికి వద్దామా అని చూసుకుంటూ తిరుగుతున్నాడు చూడండి. వాడు గద్ద కళ్ళును. ఏంటి మధుకాన్, ఏంటి తిరుగుతున్నావేంటి? ఆపో. క్లాస్ మొత్తం వేస్ట్ అయింది వీళ్ళ వల్ల. బెల్లు కూడా కొట్టేశారు. క్లాస్ చెప్దాం అనుకున్నానే, సిలబస్ మొత్తం చేద్దామంటేనేమో వీళ్ళేమో అల్లరి పిల్లలు. రేపు ఎలాగైనా ఎగ్జామ్ పెట్టేయాలి. రేపు ఒక ఎగ్జామ్, ఎల్లుండి ఒక ఎగ్జామ్. ఇక వీళ్ళందరికీ మర్చిపోయాను, రేపు ఆదివారం కదూ. సరే ఎల్లుండి దొరక్కపోతారా? అప్పుడు చెప్తాను. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే అక్క, చెప్పు, తట్టుకోలేకపోతున్నాను. నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత ఏం జరగబోతోంది? ఇంకా ఏమన్నా జోకులు వస్తాయా? విని చాలా బాగుంది, ఆనందించాను. ఇదేనక్క నా బాధాకరమైన విషయం. అంటే నన్ను చంపింది ఈ రోజేనక్క. సరే కంటిన్యూ. నేను చెప్తున్నా. ఆ రోజు సాయంత్రం మధుకాన్ గోడ మీద కూర్చున్నాడు. నేను వెళుతూ మధుకాన్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, సారీ మధుకాన్, నేను నిన్ను అలా క్లాస్ లో ఇరికించండకూడదు. నాకు నీ ప్రేమ విలువ ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ టూ. అక్క అప్పుడు మధుకాన్ రియాక్షన్ చూస్తే నువ్వు నవ్వుకుంటావు తెలుసా? ఏం చేశాడు? సంతోషంతో గోడ మీద నుంచి పడ్డా? చేతులు కాళ్ళు ఏమైనా ఎరిగాయా? ఆల్మోస్ట్ అలాగే జరిగింది, కానీ నేను వెళ్ళి పట్టుకున్నా. అబ్బా, ఎందుకు పట్టుకున్నావే వాడిని? వాడి కాళ్ళు చేతులు ఇరిగి ఆడి గోడ మీద నుంచి పడిసెత్తే భలే ఉండేది. జోక్గా ఉండేది స్టోరీ. ఆడియన్స్ కూడా నవ్వుకునేవాళ్ళు కదా. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు? పట్టుబాగక్క, ముందు చెప్పేది విను. సర్లే, నువ్వు కంటిన్యూ చేయి. మధుకాన్ సిగ్గుతో ఇలా అన్నాడు, ఐ లైక్ యూ, బాయ్. అప్పుడు మధుకాన్ రాకేష్ దగ్గరికి వెళ్ళి సరదాగా ఇలా అన్నాడు, నా లవ్ సక్సెస్ అయిందిరా రాకేష్. నువ్వు పడదనుకున్న అమ్మాయి నా ప్రేమలో పడింది. మరి ఇంకేంటే పార్టీ ఇవ్వాల్సిందేనా అబ్బాయి? పార్టీ ఇవ్వలేదనుకో ఖాళీ కూర్చుంటే చెప్తున్నా. సార్ అసలే మంచి గట్టిగా ఉంది, ఆలోచించుకోలేక మళ్ళీ స్లిప్లు పెట్టడానికి కూడా నేను కావాలి. నీకు అర్థం చేసుకో. అలా చేయకురా బాబు, నువ్వు చిన్న ఆటలే కలిగి దొబ్బుతావు. పదా హరిగడికి ఫోన్ చేసి పిలు. ఏంట్రా మామ ఫోన్ చేసావు? మనోడిది లవ్ సక్సెస్ అయిందంట, పార్టీ ఎత్తున్నాడు రా. సరే వస్తున్నాపా. రారా. హలో మధుకాను, చెప్పు. సాయంత్రం నీ ఫ్రెండ్స్ వేసుకొని రా. ఎందుకు? నీకో సర్ప్రైజ్. ఏంటది? నేను ఇప్పుడు చెప్పను. సరేలే, మా అమ్మలో నన్ను శ్రీవల్లిని తీసుకొస్తా. సరే. ఏ అమ్మలు, మన మధుకాను పార్టీ ఇస్తాడంట. అంటే సర్ప్రైజ్ అంట. పార్టీ మనకు తెలియదు, సర్ప్రైజ్ అంట. మీ ఇద్దరిని తీసుకురమ్మన్నాడు. సరే, మేకప్ అంతా పూసుకుని వచ్చేస్తా. శ్రీవల్లిని పిలు. శ్రీవల్లి, ఏంటి ఐటీలో ఫోన్ చేసావు? నిన్ను ఏంటో రాకేష్ రమ్మంటున్నాడు, ఏదో పార్టీ ఉందంట. ఎప్పుడే? ఇప్పుడే, కాసేపట్లో మొదలైద్దంట. అయితే ఉండి ఇప్పుడే రెడీ చేస్తాం. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుందాం.
హలో 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 నువ్వు పార్టీకి రమ్మన్నావుండ. పార్టీయా? నేను ఎప్పుడు రమ్మన్నా? సర్లే సర్లే, నువ్వు అలాగొద్దులే, ఈ పార్టీకి రా. ఏం పార్టీ? మా వాడు లవ్ సక్సెస్ అయింది. ఓహో, మరి మన ఇద్దరిది ఎప్పుడు? ఏడిది? మరి మన ఇద్దరి పార్టీ ఎప్పుడు? అదే తర్వాత చూద్దాంలే. అప్పటి నుంచి రాకేష్ శ్రీవల్లి ప్రేమ కూడా మొదలైంది. తర్వాత ఆ పార్టీ ముగించుకొని మధుకాన్ వస్తుండగా ఒక చెడ్డ మాంత్రికుడు కలిసి ఇలా అన్నాడంట, మధుకాన్ బిడ్డ మధుకాన్, చెప్పండి స్వామీజీ. మీ ఊరికి కొన్ని రోజుల్లో కరువు రాబోతుంది. అయితే నన్ను ఏం చేయమంటారు? నువ్వు ప్రేమిస్తున్న ఆ మంజలిని ఆ చింత చెట్టుకు బలి ఇవ్వాలి. నువ్వు బలి ఇవ్వకపోతే ఈ ప్రజలు కరువుతో చచ్చిపోతారు. అంటే నా ఉద్దేశం చచ్చిపోతారు. సరే, నేను కొన్ని రోజులు ఆగి ఆలోచించి చెప్తాను. ఒక 10 రోజుల తర్వాత మధుకాను ఇంటికి ఒక తాత వచ్చి ఇలా అన్నాడు, అబ్బా, పొద్దుటి నుంచి చుక్క మంచి నీరు కూడా దొరకడం లేదు బాబు, కాసిని మంచి నీళ్ళు ఇవ్వయ్యా. ఇదిగోండి తాత, తీసుకోండి మంచినీళ్ళు. నిజంగానే కరువు వచ్చింది. ఇప్పుడు ప్రజలు బతకాలంటే నా ప్రేమగ్రాలను బలివ్వాలి. అక్కడ ఆ మాంత్రికుడు ఇలా నవ్వుకుంటున్నాడు. నేను ఆ చింత చెట్టులాగా మారితే ఆ అమ్మాయిని బలిస్తే నాకు శక్తులు వస్తాయి. సాయంత్రం చింత చెట్టు దగ్గరికి రా, మనిద్దరం కలుసుకొని హ్యాపీగా కొంచెంసేపు గడుపుదాం. సరే మధుకాన్, సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 అక్కడే ఉంటాను. వచ్చి నన్ను పికప్ చేసుకెళ్ళు. సరే రామంజలి, వచ్చి కారెక్కు. పద. అలా చింత చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళిన మధుకాన్, మంజలి ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే మధుకాన్, వెళ్ళిరా అని వెళ్ళి వెనక నుంచి వచ్చి పొడిచి మంజలిని చంపేశాడు. అప్పుడు మంజలి దెయ్యంలోకి మారి వచ్చింది. మధుకాన్ ఆ ఊరి సంతోషాన్ని చూసి బాధలు మర్చిపోదామని హిమాలయానికి వెళ్ళి తపస్సులో మునిగిపోయాడు. ఇదక్క నా స్టోరీ. అలా చంపేశాడక్క మధుకాన్. అందుకనే తన మీద పగ తీర్చుకుందామని ఆగానక్క. నువ్వు ఆడియన్స్కి ఏదన్నా చెప్పాలంటే చెప్పక్క. ఇలా మా చెల్లికి జరిగినట్టు ఎవరికి జరగకూడదు. అలాగే మీరు ఫస్ట్ ఈ లవ్తో కాకుండా, మీరు లవ్ మీద కాకుండా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకొని మీ ఫ్యూచర్లో ఏం చేయాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వేసే ఒక్క అడిగే రేపు మీ ఫ్యూచర్ కి, భవిష్యత్ కి కారకం అవుతుంది. ఇది గాయ్స్ మా చెల్లి స్టోరీ. నెక్స్ట్. అలా చెప్పి అంజలి తన గతం చెప్పడం మొదలు పెడుతుంది. అలా మంజలి అంతం తర్వాత మాంత్రికుడు మధుకాన్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, బాబు మధుకాన్, నీకింకా కొన్ని శక్తులు రావాలంటే మంజలి అక్కైన అంజలిని చంపాలి. మంజలిని చంపి తప్పు చేశాను. అలాగే తెలిసినా కూడా అంజలిని చంపి నేను తప్పు చేయలేను గురుదేవా. నువ్వు కారణ జన్ముడురా మధుకాన్. నువ్వు ప్రజలకి సహాయం చెయ్యాలరా. వెళ్ళి అంజలిని చంపు. నా మాట విని
కోసం వెయిట్ చేస్తున్నారు. చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ప్రజల కోసం చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతకీ అంజలి ఎక్కడుంది గురువు గారు? తనిప్పుడు చిట్టి నగరంలో ఉంది, వెళ్ళరా. మీ ఆశీర్వదిస్తే విజయంతో తిరిగి వస్తాను గురువు గారు. విజయ్ బావ, వెళ్ళొస్తాన్రా మధుకాన్. అలా చెప్పి ఆ మాంత్రికుడు మధుకాన్ దగ్గర నుంచి గుహలోకి వెళ్ళిపోయాడు. అక్క, అసలు ఇందులో నీ హిస్టరీ ఎక్కడుంది? అక్కడికే వస్తున్నా. ఎందుకు అంత కంగారు? ఎందుకు ఉండు, చెప్తా. నాదేముందిరా అక్క, చెట్టు మీద కూర్చొని ఉంటా, చెప్పు. ఆ మొదటి రోజు మధుకాన్ చిట్టి నగరం బయలుదేరాడు. చిట్టి నగరం విషయానికి వస్తే మన అంజలి చిట్టి నగరంలో కూలి పనికి వెళుతూ ఉంది. కొన్ని రోజుల క్రితం చెల్లి మిస్ అయి అమ్మా నాన్న చనిపోయి బాధలో కాలేజీ మానేసింది. మన అంజలి డిప్రెషన్ లోంచి తేరుకోలేక పిడికడి అన్నం కోసం కష్టపడుతూ ఉండేది. ఒకరోజు ముఠా మేస్త్రిలాగా మధుకాన్ ఆ ఊరు చేరుకున్నాడు. మన మధుకాన్ మాంత్రికుడు చెప్పాడని ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి ముఠా మేస్త్రి అవుతానని పర్మిషన్ తీసుకొని వచ్చాడండి. ఊరి పెద్ద మన మధుకాన్ కింద అనుచరుడుగా ఒక పాలేరుని పెట్టాడు. ఒకరోజు ఆ పాలేరు మధుకాన్ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. ఏమండి మధుకాన్ గారు, మీకు పాలేరు కింద ఉండమని ఊరి పెద్ద నన్ను అపాయింట్ చేసినారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏదో అంటారు కదా, అటెన్స్ ఏదో అంటారు కదా. అసిస్టెంట్ కాదురా, అసిస్టెంట్ రా రయ్యా. ఊరుకోండి మధుకాన్ గారు, నేనంటే చదువుకోలేదు, మీరంటే చదువుకున్నారు. నాకు రాని పదం మరి మీకే కదా వచ్చేది. ఆ పాలేరు అన్న మాటలకి మధుకాన్ మనసులో ఇలా అంటున్నాడు. నేను చదువుకోవడం ఏంటి, నా అవసరం కోసం ఒక అమ్మాయిని చంపాను. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చంపడానికి వచ్చాను. ఏంటో నా బతుకు. ఏంటండి నేను మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నారు? పదండి, మన కూలోళ్ళు మన కోసం ఏడు చేస్తున్నారు. సరే సరే అని చెప్పి మధుకాన్ పాలేరు వెళ్లే వైపు దిక్కుగా వెళ్తూ ఉన్నాడు. ఇంకేంటి పాలేరు విశేషాలు? అయినా నీ పేరేంటి? నా పేరా? నా పేరు సుబ్బడండి. అవును, మీకు ఈ ముఠా మేస్త్రి అవ్వాలనే ఆలోచన ఎట్టొచ్చిందండి? అదొక పెద్ద కథ, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. సరే నువ్వు పద, మనం వెళ్దాం. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూలీలు ఉన్న దగ్గరకు వచ్చేశారు. అలా పాలేరు చేత అందరు కూలీల్ని పరిచయం చేసుకొని అలా మధుకాన్ మాంత్రికుడు అందరితో పని చేయిస్తూ అలా 4-5 రోజులు గడిపేశాడు. మన అంజలితో కూడా కలిసిపోయాడు. సరదాగా మాట్లాడుతూ తిరుగుతూ అంజలిని నవ్విస్తూ ఉండేవాడు. కానీ మన అంజలి నవ్వేదే కాదు. అంజలికి తెలియని విషయం ఏంటంటే తన చావు తన పక్కనే నవ్విస్తూ తిరుగుతూ ఉందని తనకు తెలియదు పాపం. ఒకరోజు మధుకాన్ సహనం కోల్పోయి ఇలా అనుకున్నాడు. ఇంకా ఓపిక పట్టింది చాలు, ఇప్పుడు వెంటనే ఈ అమ్మాయిని చంపేయాలి. అంజలి ఒకరోజు పని ముగించుకొని వెళుతూ ఉండగా మధుకాన్ కత్తి తీసుకొని వచ్చి వెనక నుంచి గట్టిగా పొడిచి చంపేశాడు. అది చెల్లి నా స్టోరీ. నిన్ను
వాడే మోసం చేశాడా అక్క? మన బాధ తీర్చేది ఎవరక్క? అప్పుడే జాతర ముగించుకొని మన చక్రి చంటి అదే దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. అయినా మనం ఈ బాధలు ఎందుకులే గాని అక్కడెవరో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళిద్దరిని భయపెట్టి మజా చేసుకుందాం పదక్క. వీళ్ళు మాట్లాడుకొని ఏమీ తెలియక చక్రి చంటి ఇలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. మామే, మన జాతర బాగా జరిగింది కదరా, నువ్వు జైన్ లెక్కేవా? అరే మావా, నువ్వు జైన్ లెక్కేవా? చెప్తాను కదరా. అవును, ఎవడాడు మన పేరుతో మన వయసులు చేయమని అడుగుతున్నాడు? వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఎదురుగా అంజలి మంజలి ప్రత్యక్షమవుతారు. మీరు ఈ దారిలో వచ్చి తప్పు చేశారా? ఇప్పుడు మీరు తప్పించుకోలేరు. వామ్మో, దెయ్యాలు! మావా చట్టి, దెయ్యాలరా! ఊరంతా చెప్పుకునేది ఆ అంజలి నువ్వేనా? ఆ మంజలి కూడా నువ్వేనా? మేమేరా, ఇప్పుడు మీరు తాగుతాంరా. వద్దు వద్దు, నీకు ఏం చేయాలని చేస్తాం. నీకు నీ ఆత్మకి శాంతి ఏంటి? మీరు పిల్ల కుక్కలు, మేము చెప్తే మీరు తీరుస్తారా? మేము తీరుస్తామో తీర్చమో నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. మర్యాదగా చెప్పండి, అది ఎంత కష్టమైనా మీ ఆత్మకు శాంతి కలుగుతుందంటే మేము చేసి తీసుకొస్తాం. అది విన్న అంజలి మంజలి వాళ్ళ మీద నమ్మకంతో జరిగిందంతా చెప్పాయి. అది విన్న చంటి చక్రి బాధగా ఇలా అన్నారు. అవునా, ఆ మధుఖాన్ మంత్రికుడు ఇప్పటి వరకు మంచివాడనుకున్నాను. వాడెంత చెడ్డవాడో మీ స్టోరీ విన్నాక అర్థమైందక్క. మీరు అంటే చెప్పండి, ఆ ఆయుధాలు, ఆ మంత్రికుడిని చంపే ఆయుధాలు ఎక్కడున్నా తీసుకొస్తాం. అంత ప్రేమగా అక్క అని పిలిచావు, నేను చెప్తాను విను. మీరు అక్కడికి వెళ్ళాలంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయినా మిమ్మల్ని పంపించాలంటే మా మనసు అప్పట్లేదు. అక్క, మీరు కాబట్టి మమ్మల్ని ఇప్పుడు దాకా బతకనిచ్చారు. వేరే దెయ్యాలైతే వాటి ఆకలి తీర్చుకునేవి. మీరు మా ప్రాణాల్ని వదిలేశారు కాబట్టి, మీరు మంచి దెయ్యాలు కాబట్టి మమ్మల్ని నమ్మి మాకు మీ కథానంతా చెప్పారు కాబట్టి ఎంత ప్రాణ త్యాగానికైనా సరే మేము వెనకడుగు వెయ్యం. మర్యాదగా చెప్పండక్క, లేకపోతే మేమే తెలుసుకుని వెళ్తాం. చెప్పండక్క, చెప్పండి. మా మీద నమ్మకం ఉంది, మేము మీ తమ్ముళ్ళము అనుకుని మాకు నిజం చెప్పండి. సరే చెప్తున్నా విను తమ్ముడు. ఫస్ట్ మదిరా వెళ్ళి అక్కడ ఒక గుట్ట మీద పాము ఉంటుంది. ఆ పాముని సంతోషపెట్టి దాన్ని దాటి డ్రాగన్ ని దాటి ముఖ్యంగా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ ఉండే ఆయుధాన్ని తీసుకువచ్చి మాకివ్వండి. చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. సరే అక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా ప్రాణాలు అట్టేసైనా సరే నీకు ఆయుధాన్ని తెచ్చించి మేము చనిపోయినా మాకు పర్వాలేదు. వెళ్తున్నామక్క. మీరు అప్పటి వరకు ఆ మధుకానికి కనిపించకుండా ఉండండి, మేము వస్తాం అని చెప్పి ఇంటికి వెళ్ళి తాతకు జరిగిందంతా చెప్పారు. చెట్టి, మీరు ఆ దెయ్యాలు చాలా చెప్పారా? అయినా మధుకాన్ చేసింది కూడా తప్పేలే. అలా అని మీ ప్రాణాలు అడ్డేస్తారా? మీ ఇద్దరు ప్రాణమిత్రులు, మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరు చెయ్యలేదురా. అయినా చక్రి నా ఒక్కగానొక్క మనవడు. అయినా కాని సంటి కూడా
నా మనోడిలాగే పెరిగాడు, నా దగ్గరే పెరిగాడు. అరే, మీ అమ్మా నాన్న నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు పైకి. అలా మీ బాధ్యతలన్నీ నా దగ్గరికి వచ్చాయి. మీరు లేకుండా ఇక్కడ నేనే చేయను. తాత, నువ్వేం దిగులు పడకు, మేము వచ్చేస్తాం, మాకేమీ కాదు. అవును తాత, మాకేమీ కాదు. మీ ఇష్టం. సరే వెళ్ళండిరా, వెళ్ళండి. కానీ ఒక మాట ఇవ్వండి, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మీరు వెనకడుగు వెయ్యనని నాకు మాట ఇవ్వండిరా, మాట ఇవ్వండి. సరే తాత, ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నేను వెనకడుగు వెయ్యనని నీకు మాటిస్తున్నాను. మరి నువ్వురా చంటి? నేను కూడా అంతే తాత. సరే వెళ్ళొస్తాం, బాయ్. ఇంట్లో మేము వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు, టైంకి తిను, సమయానికి టాబ్లెట్స్ వేసుకో. వెళ్ళొస్తాం. సరే సరే విజయ్ బాబా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా చక్రి చంటి తాతకు చెప్పి గుర్రాలు తీసుకొని మదిరా వెళ్ళి ఆ పాము గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పాము ఎక్కడుందా అని చుట్టూ చూస్తూ ఉండగా ఆ పాము బయటకు వచ్చి ఇలా అంది. ఎవరురా మీరు? మానవుల్లారా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు కొండ మీదకి వెళ్ళాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి. అయితే నిన్ను దాటుకొని వెళ్ళాలంటే మేము ఏం చెయ్యాలి? మీరు నన్ను సంతోష పెట్టాలి, అర్థమైందో? వాళ్ళు జాతర నుంచి తెచ్చుకున్న బూర తీసి ఊది ఆ పావుని సంతోషపెట్టి దాన్ని దాటి డ్రాగన్ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ డ్రాగన్ ఇలా అంది. ఎవర్రా మీరంతా? ఎందుకొచ్చారు ఈ గుండె దగ్గరికి? అయినా నన్ను దాటాలంటే మీ ఇద్దరిట్లో ఎవడైనా నాకు ఆహారం కావాలి. అయితే మామ, నువ్వు వెళ్ళి ఆయుధం తీసుకో, నేను ఇతనికి బలవుతాను. నువ్వు నన్ను తిను, ఇతనిని వదిలేయ్. లేదు లేదు లేదురా చక్రి, చక్రి లేనిదే చంటి లేడు. నువ్వు నన్ను తిను, వీడిని వదిలే. అరే, నువ్వే వెళ్ళి ఆయుధం తీసుకెళ్లి అక్క వాళ్ళకి ఇవ్వు. లేదు, నువ్వు నన్ను తిను. నన్ను తిను, నన్ను తిను. నన్ను తిను, లేదు, నన్ను తిను. నన్ను తిను. ఎవడ్రా నువ్వు? నువ్వెవడు అసలుకి నిన్ను తినటానికి? ఇగో డ్రాగన్, నువ్వు నన్ను తిను. నువ్వెవడ్రా మరి? నన్ను నువ్వు చేస్తున్నా, నువ్వెవడివి? డ్రాగన్, నువ్వు నన్ను తిను, నన్ను తిను. నన్ను తిను, నన్ను తిను. నన్ను తిను. మీ ఇద్దరు స్నేహాన్ని చూసి నేను సంతోషపడ్డాను. మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. విజయోస్తు. అలా డ్రాగన్ వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి వదిలేసి పంపించి వేస్తుంది. వాళ్ళు 3 ప్రశ్నలు అడిగే దగ్గరికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న అతను వీళ్ళని మొదటి ప్రశ్నగా ఇలా అడిగారు. అమ్మా, మీరు ఇక్కడ వరకైతే ఎట్లా కొట్టొచ్చినారు? ఆయుధం ఇక్కడ నుంచి తీసుకుపోవాలంటే మీరు నా దగ్గర 3 ప్రశ్నలు అడుగుతా. నేను ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తేనే తీసుకుపోతారు, లేకుంటారే ఎగరేస్తా. అమ్మా, పెరుగుతుంది కానీ తరగదు. ఏంటిదిరా అది? వయస్సు. ఎత్తనరా బా, తెలివైనోడిరా నువ్వు. మీరెవన్నారు? నాకు అర్థం కాలేదండి. ఎవరినన్నారు మీరు? నేను ఇందాక సమాధానం చెప్పినోడికి చెప్తాన్నా. మీ ఇద్దరి పేర్లు నాకు తెలియవు కదా. అమ్మా, ఇక మీ 2వ ప్రశ్న. పైనొక గిన్నె, కిందక గిన్నె, మధ్యలో పుచ్చకాయ, కొయ్యకుండానే తరుగుతుంది. ఏమిటది? జీవితం. సరైన సమాధానం. మా నీ మిత్రుడు లెక్క అబద్ధం చెప్పదు. అట్లానే అది నీ మిత్రుడు కాదు. నువ్వు దూరంగా ఉంటే నీకేమీ కనిపించదు, నువ్వు దగ్గరకు వస్తే ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది. ఏమిటది? అర్థమా? సరైన సమాధానం. ఇంకా మీరు ఈ ఆయుధాన్ని గెలుచుకున్నారు.
ఇదిగోండి ఆ పెట్టెలో ఉన్న తీసుకుంటుకోండి అని చెప్పి ఆ పెట్టెలో ఉన్న ఆయుధాన్ని అతను ఇచ్చేసి వాళ్ళిద్దరిని వెనక్కి తిప్పి పంపించి వేస్తాడు. ఆ చక్రీ చంటి తాతయ్య దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆయుధాన్ని చూపించి మళ్ళీ ఆ దారిలో అంజలి మంజలి దగ్గరికి వచ్చి పిలిచి ఇదిగో అక్క ఆయుధం అని ఇచ్చేస్తారు. ఇదిగో అక్క నీ ఆయుధం తీసుకోండి. చెల్లి, మన మధుకాన్ని చంపే ఆయుధం దొరికింది. ఇప్పుడు మధుకాన్ ఎక్కడున్నాడు? అది అక్క, తను మేము వచ్చేటప్పుడు ఒక కుటీరంలో చూసాము. తను జ్ఞానం చేస్తూ మాకు కనపడ్డాడు. అవునక్క, అది నిజమే. మేం చూసుకుంటాం. థ్యాంక్స్ రా తమ్ముళ్ళు, మీ పని అయిపోయింది. థ్యాంక్స్, మాకు ఇంత సహాయం చేశారు. ఇదిగోండి చాక్లెట్స్, బిస్కెట్స్, రేడియో కంట్రోల్ టాయ్స్ అన్నీ తీసుకోండి. వీటితో చక్కగా ఆడుకోండి. పద చెల్లి, వెళ్ళి వాడిని చంపుదాం. అక్క, నాకు ఒక చిన్న సందేహం. ఇవన్నీ తీసుకోవడానికి మేమేమి చిన్నపిల్లలం కాదు కదక్క. సారీరా. అయితే మీకేం కావాలో 3 వరాలు కోరుకోండి. అక్క, అది నాకంటూ కోరికలేమీ లేవు. అరే చక్రి, ఏంట్రా మామ? మన ఇద్దరి మనసులో ఉన్నది ఒకటి అడుగుదామా? ఖచ్చితంగా అడుగు. అదేంటంటే అక్క, అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అనేది ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఎన్ని జన్మలైనా. ఈ 3 కోరికల కంటే మాకు అదే ఎక్కువ అక్క. మీరు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నారే. సరే, మీ స్నేహం ఎప్పటికీ విడిపోదు. మీ స్నేహం ఎప్పుడైనా విడిపోవాలన్నా అప్పుడు మరలా మేము మేల్కొంటాం. మీ స్నేహాన్ని కట్టొచ్చిన వాళ్ళని నరికేస్తాం. ఏమంటారా తమ్ముళ్ళు? ధన్యవాదాలక్క. నిజానికి మేమే నీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అక్కడికి మేము వెళ్ళలేము. అది చాలా పవిత్రమైన స్థలం. ఈ ఆయుధాన్ని అక్కడి నుంచి మీరు తెచ్చారంటే మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. సరే అక్క, మా తాత మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళొస్తాం. అవునక్క, వెళ్లే ముందు నాదొక చిన్న సందేహం. ఏంటో అడుగు. అది మీరు అంటే మధుకాన్ కి అన్ని తెలుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆయుధం తీసుకువెళ్ళేది కూడా తెలిసిపోయి ఉంటే ఆయన తను ఏదో ఒక ఆలోచన చేసి తప్పించుకొని వెళ్ళిపోతాడు కదా. మరి అప్పుడు మీరేం చేస్తారు? ఇది నిజమే కదక్క. మనమేమి దిగులు పడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ ఆయుధం మన చేతిలో ఉన్నంత వరకు ఎటువంటి దుష్ట శక్తులకు కానీ లేదా అంజనాలకు కానీ దివ్య దృష్టిలకు కానీ మనం కనిపించము. అర్థమైందా చెల్లి? అది విన్న మంజలి సరే అని అక్కతో కలిసి ఆ చంటి చక్రికి బాయ్ చెప్పి మధుకాన్ని వెతుక్కుంటూ కుటీరం దగ్గరికి వెళ్ళి తనని కోపంగా చూస్తూ అంజలి మంజలి ఎదురుగా ప్రత్యక్షమై మధుకాన్ గుండెల్లో ఆ ఆయుధాన్ని తిప్పుతారు. నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి. అసలు నిజం ఏం జరిగిందంటే ఒక మాంత్రికుడు ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి నాతో చెప్పి మిమ్మల్ని చంపించాడు. కానీ మంజలి, నేను నిన్ను చాలా లవ్ చేశాను. ఆ మాంత్రికుడు చెప్పడం వల్ల తప్పనిసరిగా నిన్ను చంపాల్సి వచ్చింది. కానీ నేను చాలా లవ్ చేశాను. ఐ లవ్ యూ. మంజలి, ఇది ఏడ్చే సమయం కాదు. అయినా మధుకాన్, నువ్వు చేసిన పాపనికి ఇదే నీకు శిక్ష. మంజలి ఎంత వద్దని చెబుతున్నా వినకుండా అంజలి మళ్ళీ ఆయుధం పెట్టి పొడిచి చంపేసింది. మంజలి
అంజలి కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఆ మాంత్రికుడెవడో కనుక్కుందాం అనుకునే ఆ మాంత్రికుడు ఆచూకి వెతికి తనని పట్టుకొని ఇద్దరు కలిసి తనని కూడా చంపి ఆత్మ శాంతించి ఇద్దరు వెళ్ళిపోయారు. ఎలాగోలాగా విజయవంతంగా మన అంజలి సిరీస్ నైతే మేమైతే కంప్లీట్ చేయగలిగాం ఫ్రెండ్స్. మా అల్లరి స్టోరీస్ అండ్ సింగింగ్ గ్యాంగ్ టీం అంతా దీనికి చాలా కృషి చేశారు. ఇది మా టీం అందరి ఫలితం, కష్ట ఫలితం అనే నేను భావిస్తున్నాను. మా తరపున ఏమైనా తప్పులు వచ్చుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు చేతనైన ఎడిటింగ్ కానీ లేదా రికార్డింగ్ కానీ లేదా వాయిస్ డబ్బింగ్ కానీ ఏదైనా కానీ మనం మాకు చేతనైన మాకు వచ్చింది మేము చేస్తున్నాం. అలాగే మాకు కొంచెం మాట తడబడొచ్చు, అయినా కానీ మేము మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి, అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో అంజలి కథ సమాప్తం.